ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజైతే ఒక శారీతో మీ ముందుకైతే వచ్చానమాట. అది ఏంటి అనుకుంటున్నారా? శారీ వచ్చేసి 3 ముక్కల శారీ ఫ్రెండ్స్. సో 3 ముక్కల శారీ అనేది మీలో ఎవరైనా వినుంటే కామెంట్ చేయండి, వినకపోయినా కామెంట్ చేయండి. సో ఆ శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను వీడియోలో చూపించబోతున్నాను. సో యాక్చువల్లీ ఈ శారీ అయితే నేను లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అమ్మ అయితే ఈ శారీ తీసుకుంది. చాలామంది తీసుకున్నారంట ఊర్లో అమ్మడానికి వస్తే. 250 రూపాయలు అయింది ఈ శారీ. చాలా స్మూత్గా కలరు చాలా బాగుంది ఫ్రెండ్స్. పువ్వులు వచ్చేసి గ్రీన్ కలర్ శారీ పైన ఎక్సలెంట్గా ఉంది. నాకు అమ్మ చూపించగానే నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ 3 ముక్కలు ఏంటమ్మా అనేసి అడిగాను అనమాట. సో అది కూడా నేను మీకు కూడా చూపిస్తాను, అమ్మ చెప్పింది నాకు. ఆ 3 ముక్కలు ఉన్న శారీ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఒకటి వచ్చేసి అయితే బ్లౌజ్ అనమాట. ఇంకా మిగిలినవి ఇప్పుడు కుర్చీ పార్ట్, ఇలా రౌండ్ తిప్పే పార్ట్ ఉంటుందన్నమాట. సో అది మనం ఆ ముడులు వేసి ఉంచుతారు. ఈ ముడులు ఎందుకు వేసి ఉంచుతారు అనేది అయితే నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్ మాత్రం నాకు వేయకండి, నాకు కూడా తెలియదు. సో ఈ ముడులు అయితే ఈ విధంగా విప్పేసుకొని మనం జాయింట్ చేసుకోవాలన్నమాట శారీని. సో ఇలా చాలా శారీస్ ఉన్నాయంట, చాలా బాగున్నాయి. ఇంటి పక్కన పిన్ని వాళ్ళు కూడా తీసుకున్నారు, చూపించారు నాకు. చాలా బాగున్నాయి. అందుకోసం నేను అమ్మ దగ్గర నుంచి అయితే ఈ శారీ తీసుకొచ్చుకున్నాను, నాకు బాగా నచ్చి. అయితే నా దగ్గర మినీ మిషన్ ఉంది కదా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. నేను ఒకసారి లాంగ్ వీడియో కూడా చేశాను. మీలో ఎవరికైనా మిషన్ గురించి డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాచ్ చేయొచ్చు. ఆ వీడియోలో నేను అంతా మినీ మిషన్ గురించి చెప్పాను. తర్వాత ఇంకా ఫస్ట్ 3 అయితే విప్పేసాను, అది బ్లౌజ్ పీస్ అనమాట. ఇది ఇంకొకటి, ఇది కూడా విప్పేస్తున్నాను. ఫస్ట్ ఇవైతే విప్పేసుకొని అండ్ ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉందో మనం ఫస్ట్ అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా కుట్టయితే వేయొద్దు ఫ్రెండ్స్, జాయింట్ చేయడం, ఎందుకంటే ఎగుడు దిగుడుగా వస్తుంది అనమాట. అందుకోసం ముందుగా అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి ఈక్వల్గా అనేది అయితే వస్తుంది శారీ. సో ఎగుడు దిగుడు అనేది లేకుండా ఈక్వల్గా మనం కుట్టే టైంలో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అందుకోసం నేనైతే స్ట్రైట్గా అయితే కొంచెం కట్ చేసుకున్నాను. చాలా ఎగుడు దిగుడుగా వచ్చిందనమాట. తర్వాత ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో చూసుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా కుట్టు వేసుకుంటే మనకి ఈ 3 ముక్కలు అనేవి జాయింట్ అయిపోతాయి అన్నమాట. సో 3 ముక్కలు అనగానే 3 ముక్కలాట సినిమా గుర్తొస్తుందా ఫ్రెండ్స్? అదైతే కాదు. శారీ అయితే చాలా బాగుందన్నమాట. నేను పూర్తిగా కుట్టిన తర్వాత నేను కట్టుకొని కూడా చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకెంతో బూస్టింగ్గా ఉంటుంది. ఒక లైక్ వల్ల ఇద్దరికైతే షేర్ అవుతుంది మన వీడియో. సో అందుకోసం లైక్ చేయండి ప్లీజ్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా లాంగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో, వాచ్ చేయండి. ఈ విధంగా అయితే మనం కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. మిషన్ కుట్టు, మినీ మిషన్ కదా, కొంచెం లేట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ లేట్ ఏం కాదు, ఒక సైడ్ అయితే పార్ట్ అయితే అయిపోయింది, ఇంకొక పార్ట్ని అయితే యాడ్ చేసేద్దాం మనం. యాక్చువల్లీ మనం కంటిన్యూగా కుడుతుంటే ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి పెడితే అలా కొంచెం రిస్క్ ఉంటుంది అంతే తప్ప, రిస్క్ అంటే అదేం లేదు, కొంచెం అలవాటు తప్పుతుంది కదా, అలా ఉంటుందన్నమాట. సో ఇంకొక పీస్ కూడా యాడ్ చేస్తున్నా, చూడండి ఏ విధంగా యాడ్ చేస్తున్నా అనేది. ఈ విధంగా 2 కలిపి ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోవడమే అనమాట. శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, స్మూత్గా ఉంది క్లాత్, లైట్ వెయిట్ అనమాట, వెయిట్ ఏం లేదు అసలు. శారీ చాలా బాగుంది. నేను కట్టుకొని కూడా చూపిస్తాను చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు.
ఇంకా అది కూడా ఫినిష్ అయిపోయింది. 2 పీసులు అయితే యాడ్ చేసాం కదా. ఇంకొక లాస్ట్లో అంచు ఉంటుంది కదా, సో అది కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి. అది కూడా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా మనకి ఇంట్లో మిషన్ ఉంటే మాత్రం ఈ విధంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే బయటకు వెళ్ళాలంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇంకా మనీ ఎక్కువగా తీసుకుంటారు. సో ఇలా ఈ విధంగా ఇంట్లో మిషన్ ఉండడం వల్ల మనకైతే చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇంకా మెయిన్ శారీ పైన ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అవి మందార పువ్వులు. అవి మాత్రం చాలా లుక్ బాగా వచ్చిందనమాట శారీకి. సో అలా చాలా బాగుంది, స్మూత్గా సింపుల్గా శారీ మాత్రం ఈజీగా క్యారీ చేయొచ్చు. మనం శారీ కట్టుకొని కూడా వర్క్ కూడా చేసుకోవచ్చు, ఇంట్లో వర్క్ కూడా. నేను అదే విధంగా చేశాను ఈ రోజంతా. సో శారీ నేను వేసుకొని చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో కదా కలరు. అండ్ ఆ శారీ పైన ఉన్న ఫ్లవర్స్, అవి మందార పువ్వులు ఎక్సలెంట్గా ఉంది. నాకైతే శారీ సూపర్గా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా ఉంది, బాగుందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సో శారీ నాకు ఎలా ఉందో ఫస్ట్ అది చెప్పండి. శారీ అయితే బాగుంది ఓకే, బట్ నాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ పూర్తిగా శారీ అయితే కుర్చీలు కూడా చాలా వచ్చినాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.